ఒమర్ అబ్దుల్లాకి భయం పట్టుకుంది. ప్రభుత్వం పడగొట్టేస్తుందేమో బీజేపీ. ఎందుకంటే వాళ్ళకి చెందినటువంటి ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేని బీజేపీకి చెందినటువంటి నేత కలిశాడంట. కలిసి నువ్వు ప్రభుత్వం మారితే అంటే పార్టీ మారితే 20 కోట్ల రూపాయలు లేదా 30 కోట్ల రూపాయలు, ఒక మంత్రి పదవి, అలాగే ప్రత్యేక రాష్ట్ర హోదా కూడా ఇస్తామని హామీ ఇచ్చారంట. ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి ఆరోపణలు స్వయంగా ఒమర్ అబ్దుల్లే చేశాడు. అది కూడా ఎక్కడంటే ఈ నెల 11న తన నాయనమ్మ మదర్ ఏ మొహర్బాన్గా పేరుగాంచినటువంటి బేగం అక్బర్ జహాన్ 26వ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి పార్టీ సమావేశంలోనే ఈ యొక్క విషయాన్ని ఒమర్ అబ్దుల్లా చెప్తే దీనికి సంబంధించినటువంటి పార్టీ ప్రతిష్టకి తీవ్ర భంగం కలిగిందని బీజేపీ పేర్కొంది. బీజేపీ జమ్మూ కాశ్మీర్ యొక్క అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సత్పాల్ శర్మ ఆదేశాల మేరకు అడ్వకేట్ పరిమోక్ష్ చేత్ ద్వారా ఈ యొక్క లీగల్ నోటీసులు అయితే పంపించింది. వారం రోజుల్లోగా ఈ యొక్క వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే 100 కోట్ల రూపాయలు నష్టపరిహారంతో పాటు అనేక చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది భారత న్యాయ సంహిత దీంట్లో. కాబట్టి వెంటనే మీరు క్షమాపణలు కూడా చెప్పాలి, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేదా ఆధారాలతో సహా చూపించండి, ఆధారాలతో సహా కోర్టుకి మీరు సమర్పించండి, తగిన శిక్ష మాకు వేస్తారు, అంతేగాని ఏది పడితే అది మాట్లాడడం తగదు అన్న విధంగా ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు అయితే సత్పాల్ గారు ఈ విధంగా మాట్లాడారు. తప్పేముంది అంటే జమ్మూ కాశ్మీర్ అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఒమర్ అబ్దుల్లాకి బీజేపీని విమర్శించేంత ధైర్యము లేదు, అలాగనే విమర్శించకుండా ఉండడం లేదు. అక్కడ ఉన్నటువంటి వారు అయితే తినేస్తున్నారు ఒమర్ అబ్దుల్లాని. ఎక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదుల వరకు కూడా, కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నువ్వెందుకు పనికిరావు, చేతగాని సీఎంవి, నువ్వు మోదీకి అమ్ముడుపోయావు, మోదీకి తొత్తుగా మారిపోయావు అని కూడా చాలామంది అంటున్నారు. అది భరించలేనటువంటి వ్యక్తి ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తూ ఉన్నాడు. అటు వెనక్కి వెళ్తే నుయ్యి, ముందుకు వస్తే గొయ్యి అన్న విధంగా. మోదీని గట్టిగా అంటే ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడమని భయం. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇంకా రాదు, ఇంకా ఇవ్వరు. ఒకవేళ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే మీకు కొమ్ములు ఇచ్చినట్లే. ఎందుకంటే ఎప్పుడైతే 370 రద్దు అయిందో అప్పుడే కాశ్మీర్ కొమ్ములు కోరలు పోయాయి. ఇక ప్రత్యేక రాష్ట్ర హోదా కూడా ఇవ్వకూడదు, అసలు దానికి ఎన్నికలే జరగకూడదు నన్ను అడిగితే. కాశ్మీర్లో కానీ లేకపోతే అలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరగకూడదు. అది దేశానికి శ్రేయస్కరం. దేశం బాగుండాలి అనుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతమే పరిపాలించాలి. అలా ఉన్న రోజే దేశం సుభిక్షంగా ఉంటుంది.